ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో చిన్న చిన్న ఇళ్ళు. మధ్యాహ్నం సమయంలో కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో పెద్దాయన పేరు దేముడు. దేవుడుగారు చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. తనకి తన కుటుంబం అంటే ప్రాణం. ఆయనకి 2 కుమార్తెలు, 2 కుమారులు ఉండేవారు. కుటుంబం చాలా సంతోషంగా సాగుతుంది. కాని జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకరోజు అకస్మాత్తుగా దేముడుగారు చనిపోయారు. ఆ రోజునుంచి ఆ కుటుంబం మీద అంధకారమే పడింది. ఆయన భార్య పేరు సుభద్రమ్మ. ఆమె వాళ్ళ ఆయనగారు చనిపోయారు అని ఏడుచుకుంటూ తన పని ఆపలేదు. ఎందుకంటే ఆమెకి తెలుసు, ఇప్పుడు తన పిల్లల కోసం ఆమె ధైర్యంగా ఉండాలి అని. ఆమె రోజూ కూలీ పనికి వెళుతూ ఉండేది. తమకున్న కొంచెం పొలంలో పనిచేసుకుంటూ ఉండేది. ఎండలో, వర్షంలో, ఆకలితో ఉన్నా కూడా ఆమె పని ఆపేది కాదు. తన పిల్లల కోసం ఆమె జీవితం మొత్తం అర్పించింది. ఆ పిల్లల్లో పెద్ద కుమార్తె పేరు పద్మ. పద్మ చాలా మంచి అమ్మాయి. తన అమ్మ కష్టాలు చూస్తూ తన అమ్మకి సహాయం చేస్తూ పెరిగింది. పద్మకి 13 సంవత్సరాలు వచ్చాయి. సుభద్రమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే పద్మకి పెళ్లి చేస్తే తనకి కొంత బాధ్యత తీరుతుంది అనుకుంటుంది. పద్మని పక్క ఊరిలో ఒక అబ్బాయికిచ్చి పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించింది. ఆ అబ్బాయి పేరు అప్పారావు. అప్పారావు మేస్త్రీ పని చేస్తాడు. సుభద్రమ్మ తన దగ్గర ఉన్న కొంచెం డబ్బు, మరికొంచెం డబ్బు అప్పు తీసుకుని 20,000 రూపాయలు కట్నమిచ్చి పద్మ పెళ్లి చేస్తారు. పద్మ తన అమ్మవాళ్ల ఇల్లు వదిలి తన కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంది. మొదటి రోజులు కొంచెం బాగానే గడిచాయి. పద్మకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. పొలంలో పనిచేయడం, ఆవులని చూసుకోవడం తనకి చాలా ఇష్టం. పద్మ సంతోషం కోసం అప్పారావు ఒక ఆవుని కొన్నాడు. ఆ ఆవుని మేపుతూ పొలం పని చేసుకుంటూ ఉండేది. కాని కొన్ని రోజుల తర్వాత నిజం బయటపడింది. అప్పారావు తాగుబోతు అని. తను ఉదయం నుంచి పనిచేసినా వచ్చిన డబ్బులు ఇంటికి తీసుకురాకుండా తాగేసి వస్తూ ఉండేవాడు. ఇంటికి వచ్చాక పద్మ డబ్బుల కోసం అడిగితే పద్మని కొట్టేవాడు. పద్మ ఏడుస్తూ ఉండేది. కాని ఆమెకి సహాయం చేయడానికి ఎవరూ లేరు. ఇలా రోజురోజుకీ ఆ హింస పెరిగిపోయింది. పద్మకి పిల్లలు కూడా పుట్టలేదు. అప్పారావు ఇంకా ఎక్కువ కోపం చూపించడం మొదలుపెట్టాడు. ఒకరోజు అప్పారావు చాలా దారుణంగా పద్మని కొడతాడు. పద్మ ఆ దెబ్బలు తట్టుకోలేక తన అమ్మ సుభద్రమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. జరిగిన అన్ని విషయాలూ చెప్పింది. సుభద్రమ్మ తన కూతురిని చూసి, నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి అని ఏడుస్తది. ఆమె ఇప్పుడు తన కూతురిని మళ్లీ ఆ నరకంలోకి పంపను అని అనుకుని పద్మని తన దగ్గరే ఉంచుకుంటాది. పద్మ మళ్లీ తన అమ్మ దగ్గరే ఉండడం మొదలుపెట్టింది. కొంతకాలం తర్వాత సుభద్రమ్మ మిగిలిన పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు చేసేసింది. పద్మ మాత్రం తన అమ్మవాళ్ల ఊరిలో కూలీ పని చేసుకుంటూ వచ్చే డబ్బు దాచుకొని ఊరి చివరలో ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటాది. ఆ ఇల్లు పద్మ జీవితంలో ఒక కొత్త ప్రారంభంలాగా అనిపించింది. కొంతకాలం తర్వాత పద్మ తన చుట్టాల దగ్గరనుంచి ఒక చిన్న పాపని తెచ్చి పెంచుకుంటాది. ఆ పాపని తన ప్రాణంలాగా చూసుకుంది. కాని జీవితం మళ్లీ పద్మకి ఇంకొక పరీక్ష తీసుకుంది. అదే ఊరిలో రాంబాబు అనే వ్యక్తి ఉండేవాడు. రాంబాబుకి భార్య, 3 పిల్లలు కూడా ఉన్నారు. రాంబాబుకి భూమి, డబ్బు చాలా ఎక్కువ. కాని పద్మ మరియు రాంబాబు మధ్య అక్రమ సంబంధం మొదలైంది. పద్మ తన కష్టపడిన డబ్బంతా కూడా రాంబాబుకే ఇచ్చేస్తుండేది. పద్మ రాంబాబుని నిజంగా ప్రేమించింది. కాని రాంబాబు మాత్రం పద్మని అవసరం కోసం వాడుకున్నాడు. సంవత్సరాలు గడిచాయి. పద్మ పెంచుకున్న పాపకి 9 సంవత్సరాలు వచ్చాయి. ఒకరోజు పద్మ రాంబాబుని అడిగింది, నా కూతురి పరిస్థితేంటి? నేను కష్టపడిన డబ్బు మొత్తం నీకే ఇచ్చాను. నీ ఆస్తిలో మాకు కూడా వాటా ఉండాలి కదా అని అడిగింది. రాంబాబు నిజమే కదా అనుకుని ఇంటికి వెళ్లి తన కుటుంబంతో పద్మకి కొంత భూమి రాద్దాము అని చెప్తాడు. రాంబాబు వాళ్ల అక్క పేరు సత్యవతి. ఆవిడ రాంబాబు వాళ్ల ఇంటిలోనే ఉంటాది. కాని తన అక్క సత్యవతి ఒప్పుకోలేదు. కొన్ని రోజులు రాంబాబు పద్మకి ఏ సమాధానం చెప్పాలో అర్థంకాక పద్మ దగ్గరికి రావడం మానేస్తాడు. పద్మ బాధలో పడిపోతుంది. తర్వాత రాంబాబు మళ్లీ వచ్చాడు. పద్మ, ఎందుకు వచ్చావు? నేను అడిగిన దానికోసం ఏమీ ఆలోచించావు అని అడుగుతుంది. మళ్లీ రాంబాబు ఇంటికెళ్ళి గొడవ చేస్తాడు, పద్మకి భూమి రాద్దాము అని. ఇలా గొడవలు పెరిగిపోయాయి. మరుసటి రోజు రాంబాబు వాళ్ల అక్క ఊరిలో పెద్దల దగ్గరికి వెళ్లి, పద్మ మా తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకుని మా ఆస్తి మొత్తం లాగుకోవాలని చూస్తోంది అని
దీనికి పరిష్కారం మీరే చెప్పాలి అని చెప్తుంది. వెంటనే పెద్ద మనుషులు పద్మని వాళ్ల తమ్ముళ్ళని పిలుస్తారు. పద్మని అడుగుతారు, ఎందుకు వీళ్ల భూమి అడుగుతున్నావు అని. దానికి సమాధానంగా పద్మ, నేను కష్టపడిన డబ్బులు వీళ్లకే ఇస్తున్నాను. మరి నాకు కూతురుంది కదా, తన పరిస్థితేంటి అని అడుగుతుంది. దానికి సమాధానంగా పెద్దలు రాంబాబుకి ఉన్న భూమిలో కొంత భూమి పద్మకి రాయమని చెప్తారు. దానికి రాంబాబు వాళ్ల కుటుంబం ఒప్పుకుంటుంది. ఇలా గొడవ పెట్టడం వల్ల ఊరిలో ఉన్నవాళ్లు అందరికీ రాంబాబుకి పద్మకి అక్రమ సంబంధం ఉంది అని తెలిసిపోతుంది. పద్మవాళ్ల తమ్ముళ్ళు వాళ్ల పరువు పోయింది అని, పద్మని వాళ్ల ఇంటికి రావద్దు అని పద్మతో మాట్లాడడం మానేస్తారు. పద్మవాళ్ల పుట్టింటివాళ్లు పరువు తీశాను అని బాధపడి పనికి వెళ్లడం మానేస్తుంది. తర్వాత రోజు పద్మవాళ్ల అమ్మాయి పిల్లలతో ఆడుకోడానికి వెళుతుంది. అమ్మాయి ఆడుకొని వచ్చేసరికి వాళ్ల ఇంటి లోపల తలుపు గడిపెట్టేసి ఉంటాది. అమ్మాయి ఎంత తలుపు కొట్టినా తలుపు తెరుచుకోదు. అమ్మాయి వెంటనే ఏడ్చుకుని వాళ్ల అమ్మమ్మ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్తుంది. వెంటనే సుభద్రమ్మ వాళ్ల కొడుకులతో వచ్చి తలుపు కొడతారు. అయినా తలుపు తెరుచుకోదు. పక్కన కిటికీలోంచి చూసేసరికి పద్మ ఫ్యాన్కి వేలాడి చనిపోయి ఉంటాది. ఊరిలో పరువు పోయింది అని, ఉరివేసుకుంది అని అందరూ అనుకుంటారు. ఆ ఊరికి వేసవికాలంలో మంచినీళ్లకి ఇబ్బందుంటుంది. ప్రతి వీధిలో చేతిబోర్లు ఉంటాయి. అయినా వేసవికాలంలో నీళ్లు రావు. పద్మ ఇంటికి దగ్గరలో ఒక బావి ఉంటది. ఆ బావిలో కూడా వేసవికాలంలో నీళ్లు రావు. ఊరి మొత్తం వేసవికాలం వస్తే ఊరి చివర ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకుంటారు. పద్మ చనిపోయాక వేసవికాలం వచ్చింది. ఊరిలో నీళ్లకి ఇబ్బంది మొదలైంది. చేతిబోర్లు నుంచి నీళ్లు రావడం మానేశాయి. కాని విచిత్రంగా పద్మ ఇంటి దగ్గర ఉన్న బావిలో ఉన్న నీళ్లు మాత్రం ఎండిపోలేదు. ఆ ఊరిలో ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ పేరు రమణమ్మ. ఆవిడకి 35 సంవత్సరాలు. ఆవిడ మంచినీళ్లు తెస్తాను అని ఒక ఆదివారం కడవ పట్టుకుని బావి దగ్గరికి వెళతాది. చీకటి పడినా ఇంకా రమణమ్మ ఇంటికి రాకపోయేసరికి తన భర్త ఊరిలో అందరికీ చెబితే ఉదయం లెగిసి అందరూ వెతికేసరికి ఆ బావి పక్కన ఉన్న పొలంలో ఆమె భయంకరంగా చనిపోయి ఉన్నుంటాది. ఏమైందో అని ఎవరికీ తెలీదు. కొద్ది రోజుల తర్వాత ఒక అమ్మాయి పేరు లక్ష్మి. లక్ష్మికి 15 సంవత్సరాలు. ఆ అమ్మాయి వాళ్ల అమ్మతో చెప్పి ఉదయం 10 గంటలకి మంచినీళ్ల కోసం ఆ బావి దగ్గరికి వెళుతాది. ఉదయం వెళ్ళి సాయంత్రమైనా ఇంకా రాదు. వాళ్ల అమ్మానాన్న ఇంకా లక్ష్మి రాకపోయేసరికి ఆ బావి దగ్గరికి వెళుతున్న మార్గం మధ్యలో ఆ అమ్మాయి ముఖమంతా వంకరుగా పోయి కళ్ళు తెరుచుకునే చనిపోయి ఉంటాది. ఏంటి ఇలా అవుతోంది అని అందరూ అనుకుంటారు. పద్మ ఆశ తీరకుండా చనిపోయింది. పద్మ ఏదైనా చేస్తుందేమో అని ఊరిలో జనాలు గుసగుసలాడుకుంటారు. తర్వాత కొత్తగా పెళ్లైన కోడలు నీళ్లు కోసం అని అదే బావికి వెళుతుంది. ఆ అమ్మాయి కడవతో నీళ్లు పట్టుకుని ఇంటికి వచ్చి ఇంటిలో నీళ్లు దించేశాక తన భర్త ఎంత పిలిచినా పలకడం లేదు అని తన భర్త వంటగదిలోకి వెళ్లి చూసేసరికి వినతరూపంతో నాలుక కర్చుకుని కళ్ళు తెరుచుకుని చనిపోయి ఉంటుంది. ఆ బావి దగ్గర ఏదో జరుగుతోంది, అందుకే ఇలా చనిపోతున్నారు అని ఊరిలో పెద్దలు అనుకుని ఒక తాంత్రిక శక్తివాడిని తీసుకొద్దాము అని అనుకుంటారు. కాని అతన్ని తీసుకురావాలంటే చాలా ఖర్చవుతుంది. అందుకని ఊరిలో అంతా చందాలు వేసుకుని ఆ తాంత్రిక శక్తి ఉన్న ఆయనని తీసుకొస్తారు. అతనికి కూడా ఏమీ అర్థం కాదు. అతను చివరిగా డబ్బుకి ఆశపడి మీ ఊరిలో ఏదో దుష్టశక్తి తిరుగుతోంది, దానికి పరిష్కారం కింద అమావాస్య రోజు రాత్రి 12 గంటలకి ఊరి చివర పోలిమెర దగ్గర ఒక నల్లటి జంతువుని బలి ఇచ్చి దాని రక్తంతో అన్నం వండి ఊరంతా చల్లండి అని చెప్తాడు. అమావాస్య వచ్చింది. ఆ రోజు మంగళవారం. తాంత్రిక శక్తివాడు చెప్పినట్టే ఊరిలో పెద్దలు చేస్తారు. ఇంక ఆ బావి దగ్గరికి ఎవరూ వెళ్లొద్దు అని చెప్తారు. ఆ బావి దగ్గర ఒక బోర్డు కూడా పెడతారు, ఈ బావి దగ్గరికి ఎవరూ ఒంటరిగా వెళ్లొద్దు అని. కాని ఆ ఊరికి చెందిన చుట్టాలు ఆవిడ ఆ ఊరిలో ఒకరి ఇంటికి వస్తూ దాహం వేస్తే ఆ బావి దగ్గరికి వెళ్లి మంచినీళ్లు తాగుతాది. ఆవిడకి చదువు రాదు, అందుకే ఆ బోర్డు మీద ఉన్నది చదవలేదు. చుట్టాలు ఇంటికి వచ్చాక బయట కాళ్లు కడుక్కుంటూ జుట్టులు విరబోసుకొని ముఖమంతా నల్లగా మారి చనిపోతుంది. ఏమైంది ఈవిడికి అని అనుకుంటారు. కాని ఆవిడ ఆ బావి దగ్గరికి వెళ్లి రావడం ఒక పశువుల కాపరి చూస్తాడు. ఆయన ఈమె ఆ బావి దగ్గరికి వెళ్లి వచ్చింది అని చెప్తాడు. మొన్నే కదా చాలా డబ్బులు ఖర్చుచేసి పూజలు చేశాము, మళ్ళీ ఇలా అవుతుందేంటి అని ఊరిలో పెద్దలనుకుంటారు. పద్మ ఆశ తీరకుండా చనిపోయింది. ఆ పద్మ ఈ ఊరిమీద పగ పెంచుకొని ఇలా చేస్తుందేమో అని అనుకుంటారు. బావి దగ్గరికి వెళ్లిన వాళ్లందర్నీ ఆ పద్మ ఆత్మ ఏదో చేస్తుంది. ఆశ తీరకుండా చనిపోయింది.
అందుకే ఈ ఊరి మీద పగబెట్టుకుంది అని అనుకుంటారు. ఆ రోజు రాత్రికి ఊరిలో దాండోరా వేయిస్తారు. ఆ బావి దగ్గరికి వెళ్ళొద్దు అని. ఆ బావి దగ్గరికి వెళ్ళే మార్గంని కూడా మూసేస్తారు. అదే ఊరిలో ఒక పెద్దావిడుంటారు. ఆమె పేరు చింతల్లి. ఆవిడకి 55 సంవత్సరాలు. ఆమెకి ఒక 10 సంవత్సరాల క్రితం పక్షవాతం వస్తుంది. దానివల్ల ఒకవైపు కాళ్ళు, చెయ్యి పడిపోయి నోటిలో మాట కూడా రాలేదు. కాని ఆవిడ ఊరిలో జరిగే ప్రతి విషయం గమనిస్తది. ఎవరెవరు ఎప్పుడు చనిపోయారు అనేది గుర్తు తెచ్చుకుంటది. చనిపోయిన వాళ్ళందరూ అమావాస్య ముందు వచ్చే ఆదివారం చనిపోతారు. అమావాస్య ముందు వచ్చే ఆదివారం వచ్చింది. ఆ పెద్దావిడ ఒక్కర్తే మెల్లగా ఒక కర్ర పట్టుకొని మెల్లగా నడుచుకుంటూ ఆ బావి దగ్గరికి ఉన్న వేరే మార్గంలోనుంచి ఆ బావి దగ్గరికి వెళుతుంది. బావి దగ్గర పద్మ జుట్టు విరబోసుకొని వింత రూపంలో కూర్చుంటది. కాని ఆ పెద్దావిడ భయపడలేదు. తన చేతిలో ఉన్న కర్ర పక్కన పడేసి పద్మా పద్మా అని పిలుస్తాది. ఆవిడ పద్మకి వరసకి పెద్దమ్మ అవుతుంది. పద్మా పెద్దమ్మా అని ఏడుస్తాది. అప్పుడా పెద్దావిడ ఏమైందమ్మా? నువ్వు చనిపోయావు కదా, ఇక్కడున్నావేంటి అని అడుగుతది. అప్పుడు పద్మ పెద్దమ్మా, నేను బలవంతంగా చనిపోలేదు. ఆ రోజు నేను ఇంటిలో పడుకొని ఉంటే ఆ సత్యవతి మా ఇంటి వెనకవైపు నుంచి వచ్చి నన్ను అరవకుండా నా నోటిలో బట్టలు పెట్టేసి నా గుండెల మీద గట్టిగా కూర్చొని నాకు ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. తర్వాత నన్ను ఫ్యానుకి వేలాడదీసి నేను బలవంతంగా చనిపోయినట్టు చేసేసింది. నేను అమావాస్యకి ముందు వచ్చే ఆదివారం చనిపోయాను. ప్రతీ నెల అమావాస్యకి ముందు వచ్చే ఆదివారం ఈ బావి దగ్గరికి ఒంటరిగా వచ్చే ఆడవాళ్లకి నన్ను ఆ సత్యవతి చంపేసింది అని చెప్తున్నాను. వాళ్ళు విన్నాక ఎక్కడా ఊరిలో చెప్పేస్తారు అని వాళ్ళని తనకి ఉన్న తాంత్రిక శక్తితో చంపేస్తుంది అని చెప్తుంది. అప్పుడు చింతల్లి, నీ ఆత్మ శాంతించాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతుంది. పద్మా, నా ఆత్మ శాంతించాలంటే ఆ సత్యవతిని ఊరి మధ్యలో ఉరివేసి చంపాలి అని చెప్పి మాయమైపోతుంది. వెంటనే చింతల్లి ఊరిలోకి నడుచుకొని వచ్చి జరిగిన విషయం పెద్దలకి చెప్తుంది. అందరూ ఈ పెద్దావిడికి మాటలు రావు కదా, ఎలా మాట్లాడుతుంది అని అనుకొని ఆ పద్మ ఏవిడితో చెప్పించినట్టుంది అని వెంటనే సత్యవతి ఇంటికి బయల్దేరతారు. సత్యవతి ఇంటిలో ఏవో తాంత్రిక పూజలు చేస్తూ ఉంటది. వెంటనే సత్యవతి జుట్టు పట్టుకొని ఊరి మధ్యలోకి లాక్కొని వచ్చి నీకీ తాంత్రిక పూజలు ఎలా వచ్చాయి అని అడుగుతారు. అప్పుడు సత్యవతి, నన్ను నా మేనమామకిచ్చి పెళ్లి చేశారు. నేనూ అతనూ కలిసి ఒకరోజు గుడికి వెళితే ఒక తాంత్రిక శక్తివాడు నా అందం చూసి నన్ను తన తాంత్రిక శక్తితో తన వలలో వేసుకున్నాడు. నేను మా ఆయన్ని వదిలి అతనితో వెళ్ళిపోయాను. అతను చేసే పూజలు దొంగచాటున చూసి నేర్చుకున్నాను. కొద్ది రోజులకి ఆ వాడు ఇంకొక ఆవిడ్ని తెచ్చుకొని నన్ను వదిలేశాడు. నేను తిరిగి మా ఆయన దగ్గరికి వెళ్ళేసరికి అతను నేను వెళ్ళిపోయాననే బాధలో చనిపోయాడంట. తరువాత మా అమ్మ వాళ్ళింటికి వచ్చేశాను. నాకు ఆ పద్మకి మా తమ్ముడు భూమి రాయడం ఇష్టం లేదు. అందుకే నేనే చంపేసి బలవంతంగా చనిపోయినట్టు చేసేశాను. తరువాత రోజు నేను ఆ బావి దగ్గరికి వెళితే పద్మ ఆత్మ నాకు కనిపించి నేను ప్రతీ నెల అమావాస్యకి ముందు వచ్చే ఆదివారం ఈ బావి దగ్గరికి ఒంటరిగా వచ్చే ఆడవారికి నన్ను ఆ సత్యవతి చంపేసింది అని చెప్తున్నాను. నువ్వు చచ్చిపోయే వరకు నా ఆత్మ శాంతించదు అని చెప్పింది. వెంటనే నేను ప్రతీ నెలలో అమావాస్యకి ముందు వచ్చే ఆదివారం ఈ బావి దగ్గరికి ఎవరు వస్తున్నారో చూసి వాళ్ళని నాకున్న శక్తులతో పద్మ చెప్పింది గుర్తులేకుండా చేసి చంపేస్తున్నాను. ఈ ఆదివారం ఈ చింతల్లి వెళ్లడం చూశాను. కాని ఈవిడికి మాటలు రావు కదా అని అనుకొని వదిలేశాను. ఈలోపు ఈవిడ మీకు వచ్చి చెప్తుంటే నాకున్న శక్తులతో నాకు తెలిసింది. అందుకే పూజ చేస్తున్నాను. ఈవిడని చంపేద్దామని. ఈలోపు మీరు వచ్చేశారు అని చెప్తుంది. వెంటనే ఊరిలో పెద్దలు సత్యవతిని బాగా కొట్టి పోలీసు వాళ్లకి అప్పగిస్తారు. జరిగిన విషయం వాళ్లకి చెప్తారు. ఈ సంఘటన మీద మీ అభిప్రాయమేమిటో కమెంట్ చెయ్యండి ఫ్రెండ్స్. మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.